సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఏంటంటే మన రెగ్యులర్గా ఎప్పుడైనా సరే స్మార్ట్ వాచ్ కొన్నప్పుడు కానీ మొబైల్ కొన్నప్పుడు ఏంటంటే అక్కడ మనకి ఏంటంటే IP67 అని చెప్పేసి, IP68 అని చెప్పేసి, IP69 అని చెప్పేసి వాళ్ళు చాలా చోట్ల మెన్షన్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇక్కడ వాస్తవానికి IP67 అంటే ఏంటి, IP68 అంటే ఏంటి, IP69 అంటే ఏంటి, వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, అంతేకాకుండా IP అంటే ఏంటి, అసలుకి IP67 కానీ 68 కానీ 69 అనేది ఎలా డిఫైన్ చేసిన కంప్లీట్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు వీళ్ళు మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత మీరు ఏదైనా మొబైల్ కానీ స్మార్ట్ వాచ్ కొన్నప్పుడు ఏంటంటే దీన్ని క్లారిటీ చెక్ చేసుకొని మీ నీడ్ బట్టి అయితే మీరైతే మొబైల్ కానీ స్మార్ట్ వాచ్ కానీ పిక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఫ్రెండ్స్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ IP67 కానీ 68 లో కానీ 69 లో కామన్ గా ఉంది ఏంది IP కదా. సో IP అంటే ఏంటి అంటే ఇంగ్రెస్ ప్రొటెక్షన్. ఓకేనా? ఇంగ్రెస్ ఇస్ నథింగ్ బట్ మన తెలుగులో ఏమంటారు అంటే ప్రవేశము, అంటే లోపలికి ప్రవేశించకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా? సో దాన్ని ఇంగ్లీష్లో వచ్చేసి ఏంటి అంటే ఇంగ్రెస్ ప్రొటెక్షన్ అని చెప్పేసి, సో దీంట్లో ఫస్ట్ లెటర్ తీసేసి IP అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఈ IP తర్వాత మనకు వచ్చేది ఏంది 67 కానీ 68 కానీ 69 అయితే ఉంటుంది కదా. దీంట్లో ఫస్ట్ లెటర్ ఏదైతే 6 అని చెప్పేసి అయితే ఉంది కదా, ఇది ఏంటంటే డస్ట్ అంటే సాలిడ్ పార్టికల్స్ ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? అంటే మన దుమ్ము అదైతే ఉంటుంది కదా, సో దాన్ని ఇండికేట్ చేయడానికి కోసం వాళ్ళు ఫస్ట్ లెటర్ ఏదైతే 6 అయితే ఉంటుందో దాన్ని ఇండికేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? 6 పక్కన ఉండేది 7 కానీ 8 కానీ 9 ఏదైతే ఉందో ఇది వచ్చేసి లిక్విడ్ పార్టికల్స్ ని ఇండికేట్ చేస్తుంది. దట్ మీన్స్ ఏంటంటే వాటర్ పార్టికల్స్ ని ఇండికేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ IP67 కానీ 68 కానీ 69 లో మనకు 6 అయితే ఉంది కదా, ఇది మన డస్ట్ పార్టికల్స్ అనేది ఆ వాచ్ లో కానీ ఆ మొబైల్ లోపలికి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? ఒకవేళ మీకు డస్ట్ లో కనుక ఎక్కువ వర్క్ చేసినప్పుడు ఏంటంటే డెఫినెట్ గా మీరైతే ఆ డస్ట్ పార్టికల్స్ సంబంధించిన ఏదైతే మనకు 6 అయితే ఉందో డెఫినెట్ గా 6 ఉండేలా చూసుకోండి. దానికి ముందు మనకు 5 కానీ 4 కానీ 3 కానీ 1 కానీ 0 కూడా ఉంటాయి. అలాంటి కేసెస్లో వాటిని అయితే కన్సిడర్ చేయకండి. మీరు డెఫినెట్గా ఏంటంటే ఈ IP67 లో ఈ 6 అనేది ఫస్ట్ లెటర్ అయితే ఉందో దాన్ని ఖచ్చితంగా మ్యాండేటరీ ఉండేలా అయితే చూసుకోండి. ఓకేనా? అండ్ దీంట్లో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ 7 అండ్ 8 అండ్ 9 ఏదైతే చెప్పాను, ఇది చెప్పాను కదా మీకు లిక్విడ్ ఇండికేట్ చేస్తుందని చెప్పేసి, దట్ మీన్స్ ఏంటంటే వాటర్ అయితే ఇండికేట్ అయితే చేస్తుంది. ఓకేనా? ఇక్కడ మీరు IP67 ఉన్న స్మార్ట్ వాచ్ కానీ మొబైల్ కనుక తీసుకున్నారు అనుకోండి, మీరు డే టు డే లైఫ్ లో యూజ్ చేసినప్పుడు వాటర్ డ్రాప్స్ పడ్డా కూడా మీ మొబైల్ కానీ వాచ్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా? ఒకవేళ వచ్చేసి ఏంటంటే వాటర్ లో పడ్డది అనుకోండి, అప్ టు 1 మీటర్ 2 మీటర్స్ డెప్త్ లో పడ్డా కూడా మీరు మళ్ళీ తీసుకున్న తర్వాత యూజ్ చేసినా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ ఇన్ డెప్త్ ఇంకా లోపలికి వెళ్ళింది అనుకోండి, ఆ లోపల ఉండే వాటర్ ప్రెషర్ వల్ల ఏంటంటే డెఫినెట్ గా మీ మొబైల్లో కానీ వాచ్ లోకి డెఫినెట్ గా వాటర్ వెళ్ళడానికి ఛాయిస్ ఉంటుంది. కాబట్టి సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, IP67 వచ్చేసి మీకు ఈ రేంజ్ వరకు మాత్రమే పర్ఫార్మ్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ మీరు ఒకవేళ IP68 కి సంబంధించిన వాచ్ కానీ లేకపోతే మొబైల్ కనుక తీసుకున్నారు అనుకోండి, అప్ టు ఏంటంటే మీకు 5 to 8 మీటర్స్ డెప్త్లోకి వెళ్ళినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అప్ టు హాఫ్ అన్ అవర్ వరకు మీకు వాటర్లో ఉన్నా కూడా మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. మళ్ళీ తీసేసుకొని కూడా మీరైతే మళ్ళీ వాచ్ని కానీ లేకపోతే మీ మొబైల్ని కానీ మళ్ళీ యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ అంతేకాకుండా ఏంటంటే IP69 ఏదైతే ఉందో ఇదేంటంటే ఈవెన్ మీకు ఏంటంటే వాటర్లో ఎక్కువసేపు ఉన్నా కూడా అప్ టు 10 మీటర్స్ లోపలికి వెళ్ళినా కూడా, అండ్ అంతేకాకుండా మనం ఏంటంటే బైక్ కానీ సర్వీస్ చేసినప్పుడు ఆ ప్రెషర్ ఏదైతే ఉంటుందో మన వాటర్ ప్రెషర్ వచ్చేసి ఆ ప్రెషర్లో కూడా ఆ వాచ్ లోపలికి వెళ్ళినా కూడా లోపలికి వాటర్ ఇంటేక్ అనేది వెళ్ళదు. ఓకేనా? సో అంత ప్రాపర్ అయితే వాటిని అయితే ప్రొటెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మొబైల్ కానీ స్మార్ట్ వాచ్ తీసుకున్నప్పుడు ఈ IP67 అని చెప్పేసి, IP68 అని చెప్పేసి, IP69 అని చెప్పేసి వీటిని అయితే డెఫినెట్గా కన్సిడర్ చేసి మీరైతే ఏది బెనిఫిటో మీకు ఏది నీడో దాన్ని బట్టి తీసుకోండి. నా సజెషన్ వచ్చేసి ఏంటంటే ప్రెజెంట్ వచ్చేసి IP68 కానీ IP69 ఉన్న తీసుకుంటే బెటరు. ఒకవేళ IP67 ఉన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, బట్ తీసుకున్న తర్వాత కొంచెం మీరు కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది ఈ వీడియోలో చెప్పాలని ఇన్ఫర్మేషన్ వచ్చేసి, ఈ ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీ అర్థమైతే సో డెఫినెట్గా వీడియోతో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే డెఫినెట్గా అయితే షేర్ చేసుకోండి.